హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగరాజు. మీరు చూస్తున్న రైతుకలం యూట్యూబ్ ఛానల్. ముందుగా మనం ఈరోజు గుంటూరు, వరంగల్, ఖమ్మం, నడికుడి మిర్చి మార్కెట్ రేట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు డేట్ వచ్చేస్తే మనకు ఆగస్టు 4, 2026. ఈరోజు మనకు గుంటూరు మార్కెట్ విషయానికి ముందు మనం గుంటూరు మార్కెట్ విషయానికి వచ్చేస్తే ఈరోజు మనకు గుంటూరు మార్కెట్లో ఆల్మోస్ట్ మా ట్రేడింగ్ అనేది ఎట్లుందంటే మనకు కొనుగోలు బాగానే ఉన్నాయి. కాకపోతే చాలామంది తక్కువ ఎందుకు మెల్లగా జరిగింది, మన నిన్నటంతా బెటర్గా లేదు. సో ఆటోమేటిక్గా దానికి రేట్లు కొంచెం డౌన్ అయిపోయినాయి. డౌన్ అయ్యేసరికి ఆటోమేటిక్గా రైతులు కూడా వాళ్ళు కొనడానికి అంత ఇంట్రెస్ట్ లేరు వ్యాపారస్తులు. సో దాంతో రైతులు కూడా కొంచెం డౌట్ పడ్డారు, తక్కువ రేటుకి అమ్మన్నా లేదా అని. మొత్తానికి కొంత తక్కువ, కొందరు రిటర్న్ కూడా వచ్చేసారు. మొత్తానికి తక్కువ రేటు అమ్మే ఇంట్రెస్ట్ అయితే చాలామందికి తగ్గిపోయింది. రేట్ పెడితే ఆశ కొద్దీ వీళ్ళు కూడా ఉన్నారు. మొత్తానికి ఇది జరిగింది. ఇక రేట్ల విషయానికి వచ్చేస్తే ఈరోజు మనకు తేజ వెరైటీ వచ్చేస్తే 18,000 నుంచి స్టార్ట్ అయింది, మనకు 22,500 దాకా పోయింది. మనకు మీడియం టాప్ క్వాలిటీ, ఒక బెస్ట్ క్వాలిటీ ఈ 18,000 to 22,500 దాకా పోయింది. అదే మనకు డీలక్స్ టాప్ సూపర్ క్వాలిటీ వచ్చేస్తే మనకు దాదాపు 23,000 దాకా టచ్ అయింది, 23,000 టచ్ అయింది. ఇది మనకు తేజ మిర్చి రేటు. మనకు చూస్తున్నాం, మన రోజు కొంత రేట్లు తగ్గుతున్నాయి ఇవి. ఇంకోటి ఏంటంటే మనకు ఆల్మోస్ట్ తెలంగాణ, ఆంధ్రాలో చాలా చోట్ల వర్షాలు పడుతున్నాయి. ఇంకా తెలంగాణలో వచ్చేస్తే అయితే మనకు భారీ వర్షాలు పడుతున్నాయి. మనకు ఆల్మోస్ట్ రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసిర్రు. కొన్ని చోట్ల హాలిడేస్ కూడా ఇచ్చిర్రు. వర్షాలు అయితే విపరీతంగా పడుతున్నాయి. ఇప్పుడు కూడా మనం ఖమ్మం, వరంగల్ చాలా చోట్లలో కూడా మార్కెట్ యార్డ్లో కూడా చాలా వర్షాలు పడుతున్నాయి. అందుకనే కొంచెం కొనేటోళ్ళు కూడా జర తక్కువ వస్తుర్రు, రేట్లు కొంచెం అటు ఇటు అవుతున్నాయి. ఇదైతే మనకు సిచ్యువేషన్ ఉంది. నెక్స్ట్ మనకు ఇది గుంటూరు మార్కెట్లో ఇక రేట్ల విషయాన్ని మాట్లాడుకుంటే మళ్ళొకసారి ఆర్మూరు, రోమి 26 ఈ రెండు రకాలు వచ్చేస్తే మనకు రేట్లు దాదాపు 18,000 నుంచి 22,500 దాకా రేటు పోయింది. ఇది కూడా మనకు ఆల్మోస్ట్ ఇంతమంది చెప్పినట్టు మనం తేజ వెరైటీకి ఆల్మోస్ట్ దగ్గర రేట్లో ఉన్నాయి. పెద్ద సేమ్ ఇవి ఆల్మోస్ట్ అన్నీ ఒకే రేటు పోయినాయి. 18,000 to 22,500 దాకా పోయినాయి. నెక్స్ట్ సీడ్ రకాల గురించి మాట్లాడుకుంటే మనకు కర్నూలు, దేవనూరు డీలక్స్ 341, నంబర్ 5 ఇవన్నీ కూడా మనకు 20 నుంచి 25,000, 20,000 to 25,000 కొంచెం అటు ఇటు ఇదే రేట్ మధ్య సాగిపోయినాయి. సీడ్ వెరైటీలు ఆల్మోస్ట్ ఇదే రేట్ నడుతున్నాయి. నెక్స్ట్ భద్రాద్రి 341 వీటి రేట్లు వచ్చేస్తే మనకు దాదాపు 20 నుంచి 24,500, 25,000 ఇవి కూడా సేమ్ అదే రేట్ నడుతున్నాయి. మొత్తానికి ఈ రేట్లు 20-25,000 మధ్య అటు టచ్ ఆడుతున్నాయి. 20,000 to 24,500 భద్రాద్రి. నెక్స్ట్ బ్యాడ్గా రేట్ల గురించి మాట్లాడుకుంటే మనకు 355 బ్యాడ్గా వచ్చేస్తే 355 బ్యాడ్గా ఇది మనకు 22,000 నుంచి 28,500 దాకా నడుస్తుంది. 22,000 to 28,500 ఇది మనకు బెస్ట్ టాప్ క్వాలిటీ ఉంటే, సుపీరియర్ మంచి క్వాలిటీ ఉంటే, సూపర్ డీలక్స్ ఉంటే మనకు 29,000 దాకా పోయింది, 29,000 దాకా కూడా పోయింది. అదే మనకు సింజంటి బ్యాడ్గా 5531 5531 గురించి మాట్లాడుకుంటే ఇది 20,000 దగ్గర స్టార్ట్ అయ్యి 24,500, 25,000 దాకా పోయింది. 20,000 to 24,500, 25,000 దాకా పోయింది. వేరే వాటి గురించి మాట్లాడుకుంటే మనం బంగారం వెరైటీ వచ్చేస్తే మనకి ఇది 20,000 నుంచి 26,500, 27,000 దాకా పోయింది. 20,000 to 27,000 దాకా పోయింది. నెక్స్ట్ బుల్లెట్ వచ్చేస్తే మనకు 20,000 నుంచి 25,000 దాకా పోయింది. 20,000 to 20,000 దగ్గర స్టార్ట్ అయ్యి 25,000 దాకా పోయింది. నెక్స్ట్ 273 273 కుబేరా వచ్చేస్తే మనకి ఇది 20,000 దగ్గర స్టార్ట్ అయ్యి ఇది కూడా 25,000 దగ్గర స్టార్ట్ అయింది, 20,000 దగ్గర అయిపోయింది. మొత్తానికి అయితే అన్ని 20 నుంచి 25,000 మధ్య నడుస్తున్నాయి. నెక్స్ట్ ఇంకోటి వచ్చేస్తే మనకు 334 చాలా వరకు ఇవి మెల్లగా అమ్మకాలు అయితే మెల్లగా జరిగినాయి. మెల్ల 22,000 నుంచి 28,000 దాకా పోయింది రేట్లు. 22,000 to 28,000 దాకా పోయింది. ఇది మనకు గుంటూరు మార్కెట్ విశేషాలు. ఇక ఇంకోటి వచ్చేస్తే మనకు మార్కెట్ అయితే కొంచెం స్ట్రగుల్ అవుతుంది. అమ్మేటోళ్ళు కొనుగోలుదారు అటు ఇటు వాళ్ళని బట్టి కొంచెం మార్కెట్ అయితే అటు ఇటు అవుతుంది. వాళ్ళ కాంపిటీషన్ ఎట్లుందో దాని తగ్గట్టే మనకు రేట్ మారుతుంటుంది. వాళ్ళు కొంచెం వెనక ముందు ఆడుతున్నారు, అందుకే రేట్లు కొంచెం తగ్గుకుంటూ వస్తున్నాయి. కానీ ఇది కూడా మనకు ఏమున్నా కొన్ని రోజులే ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికీ ఆల్మోస్ట్ మార్కెట్లో కొత్తగా వచ్చే కాయ తక్కువ ఉందని అందరూ అంటున్నారు. ఇదే మనకు అందరికి తెలిసిన విషయమే. నెక్స్ట్ చాలా వరకు ఉన్న క్యాన్సలేషన్లు ఉన్నాయి కూడా మనకు క్యాన్సిల్ అవుతున్నాయి. ఆ ఒక్క రీజన్ మీద మనకు రైతుల నుంచి కానీ కొనేటోళ్ళ నుంచి కానీ కొంచెం రేట్లు అది వాళ్ళ మధ్య బిజినెస్ తగ్గిపోతుంది అన్నట్టు. దాంతో ఇది ఒకటి అవుతుంది. నెక్స్ట్ ఒకటి ఇంకా లాస్ట్ విషయానికి వచ్చేస్తే మనకు లో క్వాలిటీ తాలు వెరైటీ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది స్టార్టింగ్ 10,000 నుంచి స్టార్ట్ అయ్యి 16,000 దాకా అయింది రేటు.
10,000 to 16,000 అంతే. రేట్ ఇది కలరు క్వాలిటీ దీని తగ్గట్టు అయితే మారుతుంటుంది. ఇది మనకు గుంటూరు మార్కెట్ విషయము. మనం ఖమ్మం మార్కెట్ గురించి మాట్లాడుకుంటే ఈ రోజు ఖమ్మం చింతవని చెప్పినట్టు మన ఖమ్మంలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఆల్మోస్ట్ ఇప్పటికి కూడా వర్షం పడుతూనే ఉంది. మనం చూస్తే మనకు ఖమ్మం కానీ మనం ఆల్మోస్ట్ నేను చెప్పిన తెలంగాణ అన్ని ప్లేస్లో కూడా ఇట్లా ఉంది వెదరు. దాదాపు మనకు 260 నుంచి 280 దాకా బ్యాగులు అయితే ఇప్పుడు కనబడుతున్నాయి మనకు ప్రెజెంట్లో. 260 నుంచి 280 దాకా వచ్చినాయి బ్యాగ్స్. ఈ రేట్ల విషయం మాట్లాడుకుంటే మనకు ఏసీ వెరైటీ వచ్చేస్తే మనకు 23,000 నుంచి స్టార్ట్ అయ్యి 23,500 దాకా నడుస్తుంది. 23,000 to 23,500 దాకా నడుస్తుంది. మార్కెట్ అయితే మనం చెప్పినట్టు ఎక్కడైనా సరే కొంత అయితే స్లో అవుతుంది. ఇది కొనేటోళ్ళను కొంచెం వర్షము ఆ పర్టికులర్ సిచ్యువేషన్ బట్టి కొంచెం మార్కెట్ కొద్దిగా స్లో అవుతుంది. కొంచెం రేట్లు కూడా మొన్నటితో పోలిస్తే కొద్దిగా తగ్గుకుంటూ వస్తున్నాయి. ఓవరాల్గా వచ్చేస్తే మనకు అంతటా కొంచెం రేట్లు అయితే తగ్గుతున్నాయి. మనకి ఇంకా మిగిలిన వాటి రేట్ విషయానికి వచ్చేస్తే ఆర్మూర్ వచ్చేస్తే మనకు రేట్లు 23,000 దగ్గర నడుస్తుంది. ఇది మనకు మీడియం క్వాలిటీతో స్టార్ట్ అయ్యి కొంచెం టాప్ అంతే కొంచెం అటు ఇటుగా నడుస్తుంది. ఇది ఆర్మూర్ వెరైటీ. నెక్స్ట్ ఈ చెప్పే ఇంకా వీటి మనకు వాతావరణం ఒకటి వచ్చే స్టాకుని బట్టి అయితే మనకు రేట్లు మారుతున్నాయి. ఇంకా మనకు ఆల్మోస్ట్ ఒక 13 లక్షల బ్యాగ్ మొత్తం మార్కెట్లో ఉందని టాకు. రేట్లు వచ్చేస్తే మనకు ఆల్మోస్ట్ ఒక రేపు ఒక 24,000 దాకా టచ్ అయ్యే ఛాయిస్ ఉంది. ఇది మనకు ఖమ్మం మార్కెట్ సిచ్యువేషన్. ఇంకా వర్షాలు అయితే విపరీతంగా పడుతున్నాయి. ఇప్పుడు వర్షం చేయబట్టే కొంతమైతే ఎఫెక్ట్ అవుతుంది. మనకి ఇంకోటి చాలా వరకు మనకు ఇది క్వాలిటీని కూడా క్వాలిటీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. చాలా వరకు మీడియం క్వాలిటీ అవే ఎక్కువ వస్తున్నాయి డీలక్స్ కంటే కూడా. అందుకనే కొంచెం రేట్లు కొంచెం వెనక ముందు అన్నిటి కనబడుతుంటాయి మనకు. నెక్స్ట్ వరంగల్ మార్కెట్ విషయానికి వచ్చేస్తే వరంగల్లో నిన్న మనకు ఆల్మోస్ట్ 5,000 బ్యాగులు దాకా వచ్చినాయి. 5,000 దాకా బ్యాగులు వచ్చినాయి మనకు. వాటికి కూడా కొంచెం రేట్లు తగ్గుకుంటూ వస్తున్నాయి. ఇక రేట్ల విషయం మాట్లాడుకుంటే మనకు తేజ వెరైటీ వచ్చేస్తే మీడియం బెస్ట్ క్వాలిటీ మనకు 21,700 ఉంది. 21,700. బెస్ట్ క్వాలిటీ వచ్చేస్తే మనకు 21,500. 21,500. మీడియం క్వాలిటీ వచ్చేస్తే మనకి 20,000 దగ్గర స్టార్ట్ అయింది. ఇంకా 18 to 20,000 మధ్య రన్ అయింది మీడియం నుంచి లోవర్ లెవెల్ క్వాలిటీ. ఇది మనకు తేజ వెరైటీ రేట్లు. నెక్స్ట్ 341 341 వెరైటీ వచ్చేస్తే మనకి రేట్లు మీడియం క్వాలిటీ మనకి 21,000 నుంచి 20,000 మధ్య ఉంది. కొంచెం బెస్ట్ క్వాలిటీ ఉంటే 20,000 to 21,000 మధ్య ఉంది. కొద్దిగా బెస్ట్ క్వాలిటీ ఉంటే మనకి 25,000 నుంచి 26,000 ఆ రేట్ మధ్య నడుస్తుంది. 24,000 to 25,000 26,000 దాకా నడుస్తుంది. మీడియం బెస్ట్ వచ్చేస్తే మనకి 24,000 దగ్గర పోతుంది. ఓవరాల్ ఇది మనకు 20 నుంచి 26,000 దాకా పోతుంది మనకు 341 వెరైటీ వచ్చేస్తే. నెక్స్ట్ మనం అందరం ఆలోచించేది వండర్ హార్ట్ గురించి వచ్చేస్తే వండర్ హార్ట్ మీడియం క్వాలిటీ వచ్చేస్తే మనకు 23,000 ఉంది. 23,000. బెస్ట్ క్వాలిటీ వచ్చేస్తే మనకి 32,700 దాకా పోతుంది. 32,700 పోతుంది. తాలు వచ్చేస్తే ఇందులో మనకు కొంచెం తాలు లాగున్నా కొంచెం కలర్ తక్కువ ఉన్నా కానీ ఇది 15,000 నుంచి స్టార్ట్ అయింది. 15 నుంచి 18, 19 దాకా పోతుంది. ఇది మనకు ఓవరాల్ మార్కెటు తాలు వెరైటీది. నెక్స్ట్ ఇంకా మిగిలిన వాటి గురించి వచ్చేస్తే మనకు సింగిల్ బట్టి బెస్ట్ క్వాలిటీ వచ్చేస్తే మనకు టాపు 36,000 పోతుంది. 36,000 పోయింది. నెక్స్ట్ ఇంకా మిగిలిన వాటికి వచ్చేస్తే మీడియం క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ వచ్చేస్తే మనకు వేరే వాటిది 23,500, 30,000, 27,000, 28,000, 22,000, 26,000 ఇట్లా నడుస్తుంది. ఓవరాల్గా అయితే ఇట్లా ప్రెసెంట్ అయితే మార్కెట్ బాగానే ఇంకా పుంజుకొని మొన్నటితో పోలిస్తే కొంచెం తగ్గుతుంది. కాకపోతే ఇంకా మనకు రేపెల్లుండి అయితే ఫ్యూచర్లో అయితే పెరిగే చేసింది ఓకే. కానీ ఇప్పటికీ మీకు కాయన్న వాళ్ళు మాత్రం మాలున్నోళ్ళు మాత్రం అమ్ముకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇప్పటికీ బెస్ట్ రేట్ ఉంది. కాకపోతే ఇప్పుడు వర్షాలు ఉన్నాయి, కొంచెం తడవకుండా జాగ్రత్త పడండి. కాయనైతే జాగ్రత్తగా ఉంచుకోండి. నెక్స్ట్ మనం నడికుడి మార్కెట్ విషయానికి వచ్చేస్తే మనకు నిన్న ఇది 2043 రకం వచ్చేస్తే 38,700, 600 ఆ రేట్ మధ్య నడిచింది. 38,600, 700 దాకా నడిచింది. నెక్స్ట్ మనకు 63 వెరైటీ 63 వెరైటీ వచ్చేస్తే మనకు 23,300 నుంచి 22,500 దాకా పోయింది. 22,500 దాకా పోయింది. నెక్స్ట్ టాప్ గన్ వెరైటీ వచ్చేస్తే మనకి ఇది ఆల్మోస్ట్ 25,000 దాకా స్టార్ట్ అయింది. 25,000 దాకా టచ్ అయింది. కొంచెం అటు ఒక 100 కూడా పోయింది. 25,000 ఒక 100 దాకా పోయింది. ఇంకోటి వచ్చేస్తే మనకు ఈ షార్క్ వన్ వెరైటీ వచ్చేస్తే ఇది ఆల్మోస్ట్ 20,300 దాకా పోయింది. 20,300, 500 దాకా పోయింది. ఇంకోటి మనకు 2626 వెరైటీ వచ్చేస్తే మనకి ఇది 22,000 టచ్ అయింది. 22,000 దాకా పోయింది. ఇంకోటి వచ్చేస్తే మనకు మంచి క్వాలిటీ సైజు ఉన్న దానికే బెస్ట్ రేట్ పడుతుంది. నెక్స్ట్ 334 సూపర్ 10 వచ్చేస్తే మనకు
ఈ ఆల్మోస్ట్ 27,000 స్టార్ట్ అయ్యి 27-28,000 దాకా పోయింది. ఇది 334. నెక్స్ట్ సూపర్ 10 వచ్చేస్తే మనకు 28,600, 29,000 కూడా టచ్ అయింది. 28,000 to 29,000 కూడా టచ్ అయింది. ఓవరాల్ ఇది నడికుడి మార్కెట్. మొత్తానికి అయితే నిన్నతో కొంచెం అయితే రేట్లు తగ్గుతున్నాయి, అంతటా మనం గమనించేది ఇదే. ఇంకోటి ఏంటంటే మనకు ఇది మార్కెట్ కాయ తక్కువనే వస్తుంది, అయినా కూడా రేట్లు అయితే తగ్గుకుంటూ వస్తున్నాయి. ఇది వచ్చిన ప్రాబ్లము. ఇంకోటి ఏంటంటే ఆల్మోస్ట్ అందరూ ఏమనుకుంటారంటే ఎక్కువ మంది టెన్షన్ అవుతారు. టెన్షన్ ఏం అవసరం లేదు, కాకపోతే ఉన్నంతలో ఇప్పుడున్న వాళ్ళు మాత్రం సేఫ్లో ఉంటారు. మీకు ఇప్పుడు అయినవి మాత్రం కాయ తీసుకొచ్చే ప్రయత్నం చేయండి, ఎందుకంటే తర్వాత రేటు తగ్గచ్చు పెరగచ్చు. మనం మార్కెట్ను పూర్తిగా అంచనా వేయలేము, ఎందుకంటే అందరం అంచనా వేసిన అందరూ టాపు బిజినెస్ మ్యాన్లు అయిపోతారు. అట్లేమో మనం అనుకున్నట్టు ఎప్పుడు ఉండదు ఏదైనా సరే. సో కొంచెం ఆచి చూసి అడిగేయండి. మరీ ఎక్కువ లాభం పొందపోయినా కొంత ఉన్నది మాత్రం తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. మొత్తం ఇంకా పెరుగుతుంది తర్వాతనే అమ్ముకుందాం అన్న ఉద్దేశం అయితే తెచ్చుకోకండి. తర్వాత అసలుకే లాస్ అయ్యే ఛాయిస్ కూడా ఉంది. లేదు ఫ్యూచర్లో మీకు రేట్ వచ్చే ఉంటే కూడా తర్వాత మీరు అందులో కూడా సేఫ్ జోన్లో ఉంటారు. సో మ్యాక్సిమం ఇప్పుడున్నది మాత్రం మార్కెట్కి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. మంచి రేట్ పొందండి, అందరూ హ్యాపీగా ఉండండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా కొత్తగా ఛానల్ చూస్తున్నాడు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. ఇంకా కొందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. మీకు ఏమన్నా డౌట్లు ఉన్నా అడిగే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.